హాయ్ అందరికీ. ఇవాళ మా బాబు బర్త్డే కోసం నేను ఇంట్లోనే చాక్లెట్స్ ప్రిపేర్ చేశాను. చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? డార్క్ కాంపౌండ్ 2 తీసుకుంటే మిల్క్ కాంపౌండ్ 1 తీసుకోవాలి. ఇలా 1:2 రేషియోలో తీసుకొని అన్నీ చిన్న చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. అవి కొంచెం తీసుకొని ఇలా స్మాష్ చేసుకొని ఒక చిన్న బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకుందాము. ఇందాక చాప్ చేసుకున్న కాంపౌండ్ని ఒక బౌల్లో వేసుకొని ఇది డబుల్ బాయిలర్ మెథడ్లో మనం హీట్ చేసుకుందాం. ఇలా బౌల్ కింద దాని బౌల్ అంతా కవర్ అయ్యేలా ఉండాలి, పైన బౌల్. అప్పుడే ఈజీగా ఉంటుంది అండ్ చాక్లెట్ కూడా మంచిగా వస్తుంది. ఇలా బాగా మెల్ట్ అయ్యేంత వరకు మనం తిప్పుతూనే ఉండాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. మనం ఎంత బాగా తిప్పుతూ ఉంటే ఎంత నీట్గా వస్తుంది. ఓకేనా? ఇందాక మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేయాలి. ఇలా 2 to 3 టైమ్స్ బాగా కలిపాక దీన్ని మౌల్స్లో వేసేసుకుందాం. ఇలా మౌల్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో 1 to 2 అవర్స్ ఉంచామంటే మన చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. ఇలా చాక్లెట్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. అందరూ తిన్నారు, సూపర్ అని చెప్తున్నారు. స్కూల్కి కూడా నేను ఇవే పెట్టించాను. ఇంట్లో కేక్ కట్ చేసేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్కి అందరికీ ఇవే ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను సేమ్ ప్రాసెస్లో వైట్ చాక్లెట్ కూడా ఇలానే చేశాను. ఇది సేమ్ మిల్కీ బార్ చాక్లెట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి. వైట్ చాక్లెట్ ఎలా చేశానో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.